రోజున స్క్రూటినీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంత కూడా అటెండ్ అయ్యాం. చాలా దురదృష్టం ఏంటంటే ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధాకరం. ఎందుకని చెప్తున్నా అంటే ఈ రోజున కొడాలి నాని అప్లికేషన్ తీసుకోగానే మేము నుంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. అది అబ్జెక్షన్ అండి. నేను సంతకం తలెత్తకుండా సంతకం పెట్టడం ముందు నాకు చూపించాలని చెప్పి వన్ సైడ్గా రంకిలేస్తున్నా అమ్మాయి ఆరో. ఖచ్చితంగా మేము ఇచ్చి కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి. దాన్ని ఎందుకు తీసుకోరు? తప్పే ఉంది దాంట్లో. వై కాంట్ దే రిప్లై? మేము అడిగిన సింపుల్ క్వశ్చన్. మేము అబ్జెక్షన్ ఉండే దానికి సమాధానం చెప్పమన్నాం. దానికి ఒక ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలకు పనిచేయడం చాలా దురదృష్టం. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇంతమంది మేము వెళ్ళినా సరే బయటికి పంపించేస్తా, మీరు యాక్షన్ తీసుకుంటా, ఇదా? వాళ్ళు ఆయన సబ్మిట్ చేశారు. తప్పే ఉంది. ఇప్పుడు మా ఉండే ఆల్రెడీ సబ్మిట్ చేసాం. మేము దాన్ని వీ వాంటెడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దెమ్. తీసుకోవచ్చు కదా. సంతకం పెట్టగానే అయిపోయిందంటే ఎట్లా? మేము సైమల్టేనియస్ సంతకం పెట్టబోతున్నప్పుడు మేము నుంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. మేము అబ్జెక్షన్ అని వెయిటింగ్ ఇన్ అబ్జెక్షన్. మేము పెట్టేసాను అయిపోయిందంటే తల ఎత్తట్లా ఆమె. ఎందుకంటే షీ నోస్. తల ఉంచుకుని సంతకం పెట్టి మేము నుంచున్నట్టు ఆల్రెడీ నేను ఉన్నాను, తులసి ఉన్నారు, మేము నుంచున్నాం. అవి ఉన్నా లేకపోయినా మాకు అబ్జెక్షన్ ఉంది. హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను ఇమీడియట్ గా టైం ప్రకారం సంతకం పెట్టేసి ముందుగా ఇవ్వాలంటే మేము నుంచున్నాం. పెట్టబోతున్నప్పుడు మేము ఇమీడియట్ గా అబ్జెక్షన్ నుంచున్నాం. కాదు ఆమె తలెత్తన పైకి, ఆమె చూడకపోతే మేమేం చేయము. ఇంత అడ్డగోలుగా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థల్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా వాడుకున్నారో ఇవాళ ఆరోను కూడా అదే పద్ధతిలో మేడం ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడితే రంకీలేస్తుంది మా మీద. ఎవరిని చూసుకుని మాట్లాడుతుంది అట్లా? మాకు రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదా? మాకు ఆ రైట్ లేదా? నాకు వాళ్ళు ప్రధానమైన నాకు 2 అబ్జెక్షన్స్ ఉన్నాయి. తీసుకోవాలా లేదా? ఓకే, సంతకం పెట్టేశాం. ముందు రూల్ చెప్పి మాట్లాడుతుంది. తప్పే ఉందంట. సంతకం ఒక సెకండ్ తేడా. రికార్డెడ్ ఇది ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది. మేము మాట్లాడితే రంకిలేసేస్తాం. మేము ఇంకేం చేస్తాం? వీఆర్ హెల్ప్లెస్. ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు తెలియాలి ఇంత దుర్మార్గంగా ఆరోని ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంటుందో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. తర్వాత మాకున్న రైట్స్ నాకు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్తో మాట్లాడతాం, హైకోర్టు రిట్ పిటిషన్ వేస్తాం, అన్నీ కూడా చేయబోతాం. మేము ఎక్కడ వదిలేదు లేదు. మేము ఎట్టి బస్సులో భవిష్యత్తు డిస్క్వాలిఫై అయ్యే విధంగా మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి. మేము చేస్తాం. మాకు హక్కు ఇచ్చింది అది. కానీ వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఒక ఆఫీసర్ ఆరో గౌరవ పదవిలో ఉండి రంకిలు వేయటం మా మీద. నువ్వు మాట్లాడితే బయట పంపించావు. వాట్ ఈస్ థింగ్? ఏమన్నా మాకు రైట్ లేదా మాట్లాడతాకి? ఇంత అడ్డగోలుగా మాట్లాడతాం చాలా బాధేస్తుంది. ఒక ఆడపిల్ల ఆ విధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేకపోయాను నేను. అది ఇంకోటైతే నేను లేడీ అని చెప్పి మేము ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఆమె ఆ లేడీ అని చెప్పి ఆ పవర్ అంతా తీసుకుని మా మీద రంకిలేస్తుంటే ఏం చేయగలుగుతాం? వీఆర్ హెల్ప్లెస్. వాళ్ళ ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఈ సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీసులో వాడుకున్నారో దాన్ని హ్యాండ్ అవుట్ చేసినట్టు చూపించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం పేజ్ నెంబర్ 17 లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవడానికి. ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవడానికి. ధృవీకరించిన పత్రం, మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం 5 చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచలీలలు చేశారు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు దీన్ని ఇట్లా వాడుకొని
ఎలక్షన్ అఫిడవిట్ లో నో No అని రాశారు. అని చూపించారు. ఎస్ అని రాయాలి అక్కడ. ఎస్ అని రాయాలి. దీనికి సంబంధించిన వాడుకున్నామని. న్యూస్ కానీ దీనికి సంబంధించిన బిల్లులు కానీ రెంట్స్ కానీ ఏమి చూపించకుండా ఈ రోజు వాళ్ళకున్న అపరిమిత అధికారాలు అడ్డు పెట్టుకొని ఆఫీసర్ల వైసీపీ కార్యకర్తల వీళ్ళు క్రిమినల్ కేసు అంశం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు కొడాలని మేము దాని మీద ఏం చేయాలో ఈసీకి అదేవిధంగా కోర్టుకి అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రెండో అబ్జెక్షన్ మాది కేసు 5 కేసులు ఉన్నాయని ధృవీకరించారు. కొడాలి నాని మీద 5 కేసులు ఉన్నాయని చెప్పి ధృవీకరించారు. 1, 2, 3, 4, 5 కేసులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. దానికి రిలేటెడ్ గా కన్విక్షన్స్ అని నెక్స్ట్ పేజ్ లో ఓన్లీ 2 చూపించారు. ఒకదాన్ని రాశారు, మిగతాదాన్ని నీళ్ళని రాశారు. 3 చూపించారు. 4, 5 నెంబర్ అసలు ఎగరగొట్టేది, లేపేశారు. 4, 5 కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ పొందుపరచలేదు. 5వ నెంబర్ సీరియల్ నెంబర్ లో ఉన్న 5 కేసులు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కన్విక్షన్ ఎవిడెన్సెస్ అనేది ఇక్కడ చూపించాలి. కేసెస్ ఆఫ్ ది పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఒక షెడ్యూల్ లో చూపించాలి. దాని కన్విక్షన్ చూపించాలి. ఆ కన్విక్షన్ లో 3 చూపించారు, మిగతా 2 కేసులు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు. దిస్ ఇస్ ద క్లియర్ కట్ కేస్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ as per the election commission guidelines and the affidavit provided by the Kodali Nani. Based on these above grounds, will contest in the above court to disqualify his candidature in the coming elections. అతని ర్యాలీలకి అతని ప్రచారాలకు జనం రావట్లేదని అధికారులు అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కొడాలి నాని పని అయిపోయింది. ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, గుడివాడలో రాష్ట్రం మొత్తం కొడాలి నాని పని అయిపోయింది. ఓడిపోతున్నాడు. అందుకు ఇట్లా అధికారులు అడ్డం పెట్టుకొని ఇంకా ఎన్నో రోజులు లేవు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంకెన్నో రోజులు లేవు. 45 రోజులు మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ మట్టి, మీరు చేసిన మున్సిపాలిటీలో బుసక ఎంత దారుణం అంటే గుడివాడ మున్సిపాలిటీ ఎంత దారుణం అంటే స్కావెంజర్ కి ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు. ఎంక్వైరీలు వేస్తాం. స్కావెంజర్ కి ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు. ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే కనుసనల్లో పనిచేస్తాడు. గుడివాడలో చాలా దేవాదాయ ధర్మాదాయ గుళ్ళు ఉన్నాయి. గుడిలో ప్రసాదంలో కూడా అవినీతి చేస్తున్నాడు. అన్ని అధికారులు ఉన్నాయి. ఒక పెద్ద టెంపుల్ ఈవోని అడ్డు పెట్టుకొని ప్రసాదాల్లో కూడా అవినీతి చేస్తున్నాడు ఎమ్మెల్యే. ఈరోజు ప్రసాదాలు ప్రజలకు పెట్టే ప్రసాదాల్లో కూడా అవినీతి చేస్తున్నాడు. అధికారులు ఒకటే గుర్తుపెట్టుకోండి, 45 రోజులే. మీరు ఎక్కడున్నా ఏమి మొన్నటిదాకా అసిస్టెంట్ కమిషనర్ ఉండేవాడు రంగారావు అని అడ్డదిడ్డంగా చేసేవాడు. ఇప్పుడు నా ట్రాన్స్ఫర్ అయిపోయిందిలే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నాకు నారాయణ తెలుసు, నాకు అయ్యన్న పాత్ర తెలుసు అని చెప్తున్నాడంట. నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ చేసిన అక్రమాలు ఏం వదిలిపెట్టావు ఎవరు తెలిసినా. అదొక్కటి గుర్తుపెట్టుకొని అధికారులందరూ ఇక్కడ 45 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే మర్యాదగా ఉంటుందని చెప్తున్నాం మీడియా ముఖంగా.